కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవాకు అమర్త్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాడు. యెహోవాకు అమర్త్య కుమారుడైన ఎవరంట? యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైన ఎవరంటే అమర్త్య కుమారుడైన యోనా. ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుడు, నినివే పట్టణము పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమయ్యాను. అంటే నినివే పట్టణము అందులో ప్రజల యొక్క దోషము బాగా ఎక్కువైపోయింది, మరి పాపం ఎక్కువైపోయింది, కనుక దోషం ఎక్కువైపోయింది, నా దృష్టికి ఘోరం అయిపోయింది. కనుక నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దొరికేది కలుగులని ప్రకటించును. దైవజనుడు చెప్తున్నాడు, వెళ్ళి ఆ నినివే పట్టణము భయంకరమైన స్థితిలో ఉంది కనుక మహా భయంకరమైన దుర్గతి కలిగింది కనుక ఆ విషయాన్ని వెళ్ళి ప్రకటించుకొని దైవజనుడైనటువంటి యోనాతో దేవుడు చెప్తున్నాడు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలని యోనా యుద్ధకు పోయి దేవుడు నినివేకి వెళ్ళమన్నారు. అక్కడ భయంకరమైన శాపం పాపం ఉన్నారు ప్రజలు, మీరు భయంకరమైన దుర్గతి ఏర్పడితే వెళ్ళి చెప్పమని దేవుడు ఎవరితో చెప్తున్నాడు? యోనాతో చెప్తున్నాడు, దైవజనుడితో చెప్తున్నాడు. అప్పుడు చూడండి, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణములకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి ఎడగలంట దేవుడు నినివేకి వెళ్ళమంటున్నాడు. తర్షీషు వెళ్ళడానికి ఎక్కాల్సినటువంటి ఓడ పలానా ప్రాంతంలో ఎక్కడమంటే చూడండి, యొప్పేకు పోయి తర్షీషుకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణములకు కేవు ఇచ్చి, ప్రయాణానికి ఏమంటే అబ్బాయి రెడీగా వెళ్తుందా రైట్ అని అక్కడ సిగ్నల్ ఇచ్చేసారు. రైలు మండి కూడా సిగ్నల్ ఇస్తారు. సిగ్నల్ ఇచ్చే వాటికి ఇక అందులో కూర్చున్నాడు. యెహోవా సన్నిధిలో నిలవక వారితో కూడి తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కాను. ఎక్కడికి వెళ్తాను కంట? దేవుడు చెప్పిన మాట ఏంటి? నువ్వు చేసే పని. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. నువ్వు వెళ్ళి ఇక్కడ ఆ వార్త చెప్తే వాళ్ళకి ఆ దుర్గతి నుండి తప్పించబడతావు. నువ్వు వెళ్ళి అక్కడ శుభవార్త చెప్పుమాయా స్వార్థ ప్రకటించమని చెప్తే దానికి బదులు నినివేకి వెళ్ళడానికి బదులుగా యొప్పోకి పోయి అక్కడ తర్షీషు ఎక్కేటువంటి వాడు ఎక్కాడు. అక్కడ కేకేశారు, ఇక్కడ బయలుదేరుతుంది. ఎక్కా ఎవరితో పాటు వాడవా ఎక్కినటువంటి వారితో కూడా ఎక్కేసేసి లోపలికి కూర్చున్నాడు. ఎవరైనా చెప్పాలని అడుగుతో సమాధానం చెప్పాలి. యోనా